ఒకటవ రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తీర్ష్యుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. చాలండి. ఇక్కడ తన యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాతో దేవాది దేవుడు మాట్లాడుచు ఉన్నటువంటి మాట అదేమనగా, నీవు మరి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ కాపురముండు, నీకు ఆహారము అనుగ్రహించటానికి నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చి తిని అని దేవాది దేవుడు ఏలియాకు తెలియజేసినప్పుడు అక్కడ ఆయన కాపురం ఉండడం, ఆ యొక్క కాకోలములతో తన సేవకుణ్ణి మరి పోషించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అది అయిపోయిన తర్వాత మరలా కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో వర్షము లేక ఆ నీరు అనగా ఆ వాగు ఎండిపోయినది. ఆ వాగు ఎండిపోయినప్పుడు మరి ఏంటి పరిస్థితి ఏలియాకి అని మరి ఏలియా ఒకవేళ ఆలోచించకపోయినా దేవుడు నమ్ముకున్నటువంటి ఏలియాని దేవుడు విడిచిపెట్టల. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. అనుక్షణము ఆయన గైడ్ చేసేటువంటి దేవుడు, అనుక్షణము ఆయన తన బిడ్డల గురించి ఆలోచించే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలో కూడా ఎన్నో మరి గుబులులు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ అనుకోవచ్చు, దేవాది దేవుడు నా గురించి ఆలోచించట్లేదేమో, దేవాది దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో. అటువంటి ఆలోచన ఒకవేళ మీరు కలిగి ఉంటే అది తప్పని మీకు తెలియజేస్తున్నాను దేవుని పేరట. ఎందుకనగా ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వాక్యము సెలవిచ్చుచున్నది. యావత్తు మనం సగం వేస్తామని దేవుడికి బాగా తెలుసండి. వాక్యాన్ని మనం చదువుకుంటామంటే అర్థమవుతుంది, సగమే వేస్తామని దేవాది దేవుడికి తెలుసు. కనుకనే ఏమంటున్నాడండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. యావత్తు అంటే మొత్తం మనం ఆయన మీద వేస్తేనే ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఏలియాని అక్కడ నీరు ఎండిపోయినప్పుడు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, మరలా ఇక్కడ 8వ వచనం నుండి చదవమ్మా. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైనది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవునిచ్చి తిని. ఈమెకు పేరు లేదండి, ఈమెకి ఏం లేదు, పేరు లేదు. ఈమె సారేపాతు విధవరాలు అంతే. మరి ఎందుకు పేరు పెట్టలేదంటే నేను అనుకోవడం, పేరు కంటే ఆమె యొక్క జీవితం బహుధన్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే సారేపాతు విధవరాలనేసి దేవుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ చూద్దామండి, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చింది. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. చూడండి, ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఏలియాని దేవుడు అక్కడికే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? వేరే చోటుకి వెళ్ళాడా? ఎందుకు అడుగుతున్నానంటే, దేవుడు ఏది చెప్పితే మనం అది చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళటమే మన పని, ఇంకోటి ఉండదు. మనం ఏం చేస్తామంటే దేవుడు ఏది చెప్తే అది ఉల్టా చేస్తాం. మానవ నైజం అది. చూడండి దేవుని బిడ్డలారా, మాట వినుటలో ఉన్నటువంటి శ్రేష్టత,
మాట వినుటలో ఉన్నటువంటి ఆ యొక్క యోగ్యమైనటువంటి ఆశీర్వాదం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మాట వినేటువంటి వాడు గనకనే ఏలియాని తన ప్రవక్తగా దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము కూడా మాట వినేటువంటి వారముగా ఉండాలి. మాట వినకుండా మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అనుకోవడం కూడా అది తప్పు. నేను లెక్క ప్రకారం నేను చెప్పాలంటే, చూడండి, ఏలియాకు దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడో అక్కడికే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకో మాట అంటున్నాడు దేవుడు, ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి. ఏమంటున్నారంటే, నిన్ను పోషించుటకు ఒక విధవరాలిని నేను అక్కడ ఏర్పాటు చేశాను. హల్లెలూయా. అయితే ఏలియాకు యెహోవా వాక్కు ద్వారా తెలియజేయబడింది. ఈ సారేపాతు విధవరాలికి ఎలా తెలియజేయబడింది? సారేపాతులో చాలా మంది విధవరాలు ఉన్నారంట అండి. సారేపాతులో చాలా మంది విధవరాలు ఉన్నారు. కానీ ఈ పర్టిక్యులర్ విధవరాలను దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఎంచుకుని ఉంటాడు? మీరు ఈ విధంగా వాక్యాలు చదువుకోండి. ఇది అన్నిటికీ మీకు ఒక నిత్య నిబంధన దేవుడు అంటాడు కదా. అలాగే మీరు వాక్య ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా చదువుకుంటే మీకు చాలా బాగా దేవుని యొక్క ఉద్దేశం మీకు తెలుస్తుంది. దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు, దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడు అనేటువంటిది విషయం మీకు బాగా తెలుస్తుంది. ఈమెకు కళల ద్వారా అవనివ్వండి, దర్శనము ద్వారా అవనివ్వండి, స్వరము ద్వారా కానీ ఈమెడితో మాట్లాడి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి విషయాలు మనము అర్థం చేసుకున్నట్టు ద్వారా ఆ అండర్స్టాండింగ్ మనం వచ్చి ఉన్నాం. అయితే చూడండి, అందుకు అతడు లేచి సారేపాతుకు పోయి పట్టణము గవని వద్దకు రాగా, అక్కడ ఒక విధవరాలు గవని వద్దకు రాగా అంటే ఒక ప్లేస్, ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఒక విధవరాలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొని. త్రాగుటకు ఒక పాత్రలో నాకు కొంచెం నీళ్లు తీసుకునిరా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ వర్షము లేదు, నీళ్లు లేవు. అప్పుడు నీళ్లు నదిలో నీళ్లు తాగేవాళ్ళండి, ఇప్పుడంతా మినరల్ వాటర్స్ వచ్చేసినాయి. నీళ్లు తీసుకునిరా నాకు ఒక పాత్రలో అని మొట్టమొదట ఏలియా ఆమెడితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడేం చెప్పిందండి? నాకే లేవు. మనమైతే అదే మాట అంటాం, నాకే లేవు, నీకెక్కడదేను ముందే మొదలేస్తారు. ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్లు చాలా మాట్లాడేటువంటి విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. స్పెషల్గా దేవుని సేవకులతో, పెద్దలతో. నేను కూడా ఈ మాట చదువుకొని నేను ఒకవేళ ఎక్కడన్నా పొరపాటున మాట్లాడుతున్నానేమో దేవుని సేవకు, నేను ఎప్పుడు జనరల్గా మాట్లాడను. దేవుని సేవకులు చెప్పులు కూడా నేను మోసాను, ఇప్పుడు కూడా మోస్తాను. అయ్యగారు కూడా మొన్న వచ్చినటువంటి రవి గారు దైవ సేవకుడు అంటే ఆయన అభిషేకించబడిన సంఘ కాపరి కాదు కానీ ఇవాంజలిస్ట్గా ఉన్నాడు. అయ్యగారు కూడా ఆయనకు చెప్పులు తీసుకుని వెళ్ళి ఆయనకు కాళ్ళకు అందించారు. ఎందుకనగా దానిలో ఆశీర్వాదం ఉన్నది. దేవుని సేవకులతో మాట్లాడుచున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, పెద్దలతో మరింతగా మాట్లాడాలి. నేర్చుకుంటున్నాను నేను కూడా, మిమ్మల్ని కూడా నేర్చుకోమని తెలియజేస్తున్నా. ఈమె అనలేదు ఆ మాట, నాకే లేవు. ఎందుకంటే ఈమె ఒకటి గమనిద్దామండి, ఈమె ఒక విధవరాలు. అక్కడ ప్రాంతమునకు వచ్చినది ఆమె వచ్చిందంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆమెకి ఏ సహాయము లేదు. ఈ మాట ఒకవేళ ఏలియా ఎందుకు అని ఉండుంటాడంటే, ఫస్ట్గా దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క విధవరాలు ఈమెనా కాదా అనేటువంటి ఒక ఆలోచన చొప్పున, అంటే నేను అండర్స్టాండింగ్ అయింది వాక్యాన్ని. బహుశా అందుకనే మొట్టమొదట నువ్వు నీళ్లు తీసుకురా. ఎందుకంటే పొరపాటున వేరే విధవరాల దగ్గరికి వెళ్ళంటే అనుకున్నటువంటి పని జరగకపోవడమే అయిపోతుంది. కనుకనే బహుశా ఏలియా ఈమె కాదా దేవుడు నా కొరకు నన్ను పోషించడానికి ఏర్పాటు చేసినటువంటి విధవరాలు ఈమె కాదా అని తెలుసుకోవడానికి మొట్టమొదటగా నీళ్లు తీసుకునిరా అని అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈమె నాకే లేవు, నేనెక్కడదే అని ఎండలో పడి నీళ్లు లేకుండా నేనెక్కడికో వస్తే నన్ను అడుగుతావేంటి, నీళ్లు తేయడానికి ఎక్కడికో వెళ్ళాలి, ఎన్ని కథలు చెప్పలా. ఏం చేసిందండి ఆమె నీళ్లు తేబోచుండగా అంటే ఆమె ఎప్పుడైతే ఏలియా చెప్పాడో వెంటనే ఆ నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మళ్ళా దూరం వెళ్ళిందండి. ఆ పాడుపడిపోయిన ఆ గది వరకు వెళ్ళి ఉంటుంది బహుశా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా పిలుస్తున్నాడు ఏలియా. ఏంటి ముందే చెప్పొచ్చు కదా, ఒకేసారి చెప్పొచ్చు కదా, మళ్ళీ పిలుస్తావు.
అసలే నీరసంగా ఉంది నాకు అని అనుకోలేదు ఈవిడ. మరలా పిలిచి ఏమంటున్నాడండి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. నీ చేతి రొట్టెను నా కొరకు తీసుకొనిరా అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందండి, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతో. చూడండి, ఈ మాట ఈమె పలుకుటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఈమె ఏలియాని ఒక దైవజనుడని గమనించింది. ఎందుకనగా మేబీ ఆయన మాటలలో ఆ యొక్క గంభీరత్వమును, ఆయన మాటలలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి వరవడికను చూసి బహుశా ఆమె అర్థం చేసుకుని అంటున్నది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒక్కటైనా లేదు కూడా లేదు. పట్టెడు పిండి అంటే ఎంత అండి? పట్టెడు అంటే ఏంటంటే, ఇలా పిండిలో ఇలా పట్టుకుంటే ఎంత వస్తుంది, దాన్ని పట్టెడు పిండి అంటారు. అంత ఉన్నది ఆ పట్టెడు పిండి. మళ్ళా గుడ్డెలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినా. నేను చూడండి, నేను చావక ముందు అని ఎందుకు పలుకుతూ ఉందంటే, వీళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ కరువు ఉన్నది, ఆ ప్రదేశంలో కరువు ఉన్నది, నీళ్లు లేక కరువు ఉన్నది. అక్కడ ఆహారము పంటలు అక్కడ పండటలేదు, కూరగాయలు పండట్లేదు నీళ్లు లేక. ఆఖరిగా మిగిలిన పట్టెడు పిండితో కొంచెం రొట్టెలు చేయడానికి పుల్లలు. నేను చెప్పాను కదా, ఆవిడకి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు కనుకనే ఆమె వచ్చింది పుల్లలు ఏరడానికి. ఆమె పేద విధవరాలని ఇక్కడ మనకు ఎందుకు అర్థమవుతుందంటే, పుల్లలు కొనుక్కునే స్థితిలో కూడా ఈమె లేదు. పుల్లలు ఏరుకొని వండి అక్కడ తినేటువంటి స్థితిలో ఈమె ఉన్నది. అంటే ఈమె విధవరాలు మరియు పేదరాలు, సహాయకులైనటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. బహుశా వాళ్ళ కొడుకు రాలేదనంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఆ కొడుకు కూడా పెద్దవాడై ఉండడు. పెద్దవాడైతే ఆడనే పంపించేవాళ్ళు పొలాల కోసం. అయితే అప్పుడు ఏలియా ఏమన్నాడండి, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. చూసారండి, భయపడకుము, నువ్వు భయపడొద్దు. చూడండి, దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా భయపడొద్దు అనేటువంటి ప్రారంభంతోనే ఉంటాయి వాక్యాలు. చాలా చోట్ల మనం చూసినప్పుడు భయపడొద్దు. మరియు ఏం చెప్తున్నారండి, నీవు పోయి చెప్పినట్లు చేయి. దేవుడు చెప్పింది మరీ చేయాలి. ముందుగా మన కుటుంబంలో అలవాటు అయితే, పెద్దలు చెప్పిన మాట వినేటువంటి అలవాటు వచ్చేస్తే, తర్వాత దేవుణ్ణి కూడా మనము మాట వినేటువంటి స్థితిలో మనం ఉంటాం. నీవు పోయి చెప్పినట్లు చెయ్యము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం, చిన్నది, పట్టెడు పిండికి ఎన్ని రొట్టెలు అవుతాయండి? చిన్న అప్పం మేబీ ఎంత ఉంటుందేమో, ఎంత ఒక చిన్న అప్పడం దొరుకుతాయి చూసారా, అంత అప్పడం ముందు నాకు తీసుకుని వచ్చి పెట్టు. ఎందుకనగా దైవజనులకు మొట్టమొదట పెట్టుట వలన ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. అందుకనే చాలామంది పండినటువంటి పంటలో మందిరానికి తీసుకుని వస్తారు, సేవకులకు తీసుకుని వస్తారు. చూడండి, దేవుని సేవకులకు ముందు తెచ్చుట వలన ఉన్నటువంటి ఆశీర్వాదము ఇక్కడ ఏలియా ఆమెకు కనపరచాలని, మొట్టమొదట నీవు నాకు అప్పము చేసి తీసుకున్నారా, తర్వాత నీకును నీ పిల్లోడికి ఎంత పిండి ఎంత ఉంది, ఇంత ఉంది, ఇంత అవుద్దండి అసలు. కానీ ఇక్కడ చూడండి, ఏలియా నోటి మాట నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన మాట, అదే మనం ఖచ్చితంగా మనం ఉంటే ఎక్కడది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈమె దైవజనుడని ఆమె గుర్తించిందో, ఆ సారేపాతు విధవరాలు నోటిలోంచి వచ్చేటువంటి మాట ప్రకారం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా నాకు తీసుకుని రా, తర్వాత నీ బిడ్డకు నీకు అప్పములు చేసుకొనుము, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు
ఆ ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదు. ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేలు దేవుడు అని ఎందుకు చాలా సార్లు ప్రవక్తలు చెప్తూ ఉన్నారంటే, ఇజ్రాయేల్ ప్రజల దగ్గర దేవుడు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. 10 తెగుళ్లను మరి అక్కడ తీసుకుని వచ్చి ఆయన మహిమని భూమి మీద కనపరిచాడు. 10 లక్షల ప్రజలను ఆయన పోషించాడు. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమెకు తెలుసు ఈమె యూదా జనాంగము సంబంధించినది కాదండి, సారేపాతు విధవరాలు. ఈమె ఒక అన్యురాలు. అంతేకాదు, ఆ సారేపాతు అనేటువంటి ప్రదేశములో బయలు దేవత, యెజబెలు దేవతల విగ్రహారాధన చేస్తున్నటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో విగ్రహారాధన ప్రబలి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఒక అన్యురాలైనటువంటి ఈమె దేవుని నమ్ముకుని ఎంతగా ఆమె యొక్క జీవితము దేవునికి ఇంపైనటువంటిదిగా ఉన్నదంటే, తన యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాను పోషించడానికి సారేపాతు విధవరాలను దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయటం వలన ఏమొస్తుందో ఇక్కడ ఏలియా చెప్తూ ఉన్నాడు దేవుని మాటగా. వర్షము కురిసేంత వరకు కూడా నీ యొక్క తొట్టెలో పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ప్రశ్న వేస్తున్నాను, ఇదేమనగా దేవుడు ఈమెనే ఎందుకు ఎంచుకున్నాడు? ఇచ్చే మనసు ఉంది, వెరీ గుడ్. ఇంకా దీనరాలుగా ఉంది, ఇంకా చెప్పింది చేసింది, ఇంకా చూడండి దేవుని బిడ్డలారా, ఈమె యోగ్యురాలు. మొదటి పాయింట్. హల్లెలూయా. ఈమె యోగ్యురాలు. యోగ్యురాలు అంటే అర్హత ఉన్నది ఆమెకు. దేవుడు అందరిని ఎంచుకోడండి, అందరిని ఎంచుకోడు. కొన్ని పనులు ఒకళ్ళకి అప్పచెప్పినా ఆ టైంలో వాళ్ళు ఎక్కడో చోట ఏదో అయిపోతారు, ఇంకోళ్ళ చేతుల ద్వారా దేవుడు చేయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తాడండి దేవుడు. మరియను కూడా ఆ విధంగానే చూశాడు. చాలామంది మరియే దేవుడు అనుకొని ఆమెను పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. యేసు ప్రభు యొక్క గర్భము ధరించడానికి ప్రజలందరిలో దేవుడు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు మరియా యోగ్యురాలుగా దేవుడు ఎంచుకున్నాడు గనక ఆమె గర్భము ద్వారా యేసు ప్రభులు వారిలో కనికొచ్చి ఉన్నారు. హల్లెలూయా. అలాగే ఇక్కడ సారేపాతు యొక్క ప్రదేశంలో, సారేపాతు అనే ఊరిలో ఈ యొక్క విధవరాలను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, మొట్టమొదటి కారణం ఆమె యోగ్యురాలు. తర్వాత విధేయత చూపించింది. నాకే లేకపోతే నీకెక్కడ నేను తేనని అనలా. కనీసం మనసులో కూడా ఏమి అనుకోలేదు. నీవు బాడీ లాంగ్వేజ్ కానీ కొంతమంది ఏంటంటే ఒబీడియంట్గా ఉన్నట్టు కనపడతారు కానీ లోపల ఒబీడియంట్గా ఉండదు వాళ్ళ పరిస్థితి. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ప్రతిదీ కూడా ఈమెను గమనించి ఉన్నాడు. అంతేకాదు, ఈమెకు ఖచ్చితంగా, అది అయితే వాక్యంలో రాయబడలేదు కానీ ఈమెకు ఖచ్చితంగా దేవుడు తెలియజేశాడు. ఏమనగా, నా యొక్క ప్రవక్త అక్కడికి వస్తాడు, నా ప్రవక్తను నువ్వు పోషించాలి. హల్లెలూయా అని తెలియజేశాడు. ఈ వాక్యం ఎక్కడున్నదంటే మీకు చూపిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు 3 6 నెలలు అంటండి. 3 6 నెలలు ఏమొచ్చిందండి అక్కడ? ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవ్వరి యొద్దకును పంపబడలేదు. చూసారండి ఎంత స్పష్టముగా లూకా సువార్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి. ఇజ్రాయేలీలో ఈమె అన్యరాలు, మళ్ళా చెప్తున్నాను, ఈమె అన్యరాలు, ఈమె ఇజ్రాయేలు కోవకు చెందినటువంటిది కాదు. దేవుడు ఎప్పుడైనా దేవుడు ఒక మనిషిని చూస్తూ ఉన్నాడనంటే వారిలో ఉన్నటువంటి విధేయతను చూస్తాడు, వారిలో ఉన్నటువంటి దేవుని సేవకులకు చెయ్యాలనేటువంటి మనస్సును చూస్తాడు, దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారిని చూస్తాడు. తన సొంత విషయాలను కాక దేవుని సేవకుల ఎడల చేసేటువంటి వారిని బట్టే దేవుడు లెక్క కడతాడు.
ఎంత స్పష్టంగా రాశాడండి లూకా సువార్తలో. లూకా భక్తుడు ఇజ్రాయిల్ ప్రదేశములో ఎంతో మంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా సారేపాతు విధవరాలైనటువంటి ఆమె యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు కూడా పంపించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యొద్దకు పంపించలేదు. ఎంతో మంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి కాక ఎందుకు ఈమెను ఎంచుకున్నాడంటే ఈమె యోగ్యురాలు. మొట్టమొదటి పాయింట్ యోగ్యురాలు. అంతేకాదు ఈమె విధేయురాలు, మాటకి విధేయత చూపించేటువంటి మనిషి. అంతేకాదు దేవుని యొక్క వాక్కును తన విషయాల కంటే మించి చెయ్యాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఎందుకు ఈ యొక్క దేవాది దేవుడు తన యొక్క సేవకుడును మరి పోషించడానికి, తన సేవకుడును మరి కడుపు నింపడానికి ఈమెను దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ చూడండి, ఏలియా కూడా ఆకలితోనే ఉన్నాడు. ఒకటి గమనించాలి మనం. అక్కడ ఏలియా కూడా అంతకుముందు కాకోలముతో దేవుడు ఏలియాను పోషించాడు. తర్వాత ఆ యొక్క మరి సారేపాతు విధవరాలి యొద్దకు పంపించి దేవుడు ఏలియాని పోషించాడు. ఇక్కడ చూడండి, డ్యూయల్ అంటే రెండు వ్యక్తుల యొక్క జీవితాలలో దేవుడు అద్భుతాలు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏలియాను పోషించాడు. ఏలియాను ఆకలి తీర్చినటువంటి విధవరాలి యొక్క బ్రతుకులో కూడా పిండే తక్కువ కాకుండా, నూనె తక్కువ కాకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పాయింట్ చెప్పండి. ఈ యొక్క విధవరాలను దేవుడు ఎంచుకున్నాడు. విశ్వాసతను ఆమె కనపరిచింది ఏలియా మాటలకు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దేవుడు తెలియజేసిన ప్రవక్త ఈయనే అని నమ్మినది కనుకనే ఆయన చెప్పినట్లుగా చేసింది. విశ్వాసతను ప్రకటించింది. అందుకనే దేవుడు కూడా ఒక మాట అంటున్నాడు, ఒక అద్భుతమైన మాట. ఇది చాలాసార్లు నేను చెప్తాను. 1 సమూయేలు 15:22 చూద్దామండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు తన ఆజ్ఞను గైకొనుట వలన ఎవరు సంతోషిస్తారంటండి? యెహోవా సంతోషిస్తాడంట. తర్వాత ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. కొంతమంది బలులు అర్పిస్తూ ఉంటారు, లేదంటే విపరీతమైనటువంటి ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు. కొన్నిసార్లు దేవుని యొక్క సేవలో బాగా వాడబడతారు, కానుకలు ఇస్తారు, ఎన్నో చేస్తారు. కానీ వాటన్నిటికంటే కూడా మాట వినుట బట్టే దేవుడు వారిని దృష్టించుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాటితో పాటు ఇది కూడా యాడ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. అయితే చూద్దామండి. తర్వాత ఆలోచించు నువ్వు బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము. దేవుని మాటలు అనేకమైన ఉన్నవి దేవుని గ్రంథములో. అవన్నీ కూడా మనం వినుట శ్రేష్టం. అంతేకాదు అబ్రహాము గురించి కూడా ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. చూద్దామండి. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జలములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనని. చూడండి ఎంత అద్భుతమైన ఆశీర్వాదము. కానీ అంతకు ముందు ఒక కండిషన్ అక్కడ తెలియజేస్తున్నాడు. అదేమనగా, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని నా తోడు అని దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట వినలేదనుకోండి ఏమయ్యేది? అబ్రహాము ఎడల దేవుడుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. అబ్రహాముని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే, అబ్రహాము వంశము ద్వారా మానవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడ్డారు. అంత గొప్ప ఆధిక్యతను అబ్రహాముకు దేవుడిచ్చి ఉన్నాడు. నీ వలన ప్రతి భూమి మీద ఉన్న ప్రతి వంశం ఆశీర్వదింపబడుతుందని ఒక వాగ్దానం దేవుడు చేసి ఉన్నాడు. అబ్రహామును అద్భుత రీతిగా ఆశీర్వదించాడు, తన సంతతిని ఆశీర్వదించాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక అబ్రహాము ఎడల. అదే గనక అబ్రహాము చేయకుండా ఉండుంటే దేవుడు ఆ అబ్రహాము నిమిత్తము మరి దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలన్నీ వ్యర్థమయ్యాయా కాదా? వ్యర్థమయ్యాయి. కనుక దేవుని బిడ్డలారా,
మనం ఎప్పుడు కూడా దేవుని మాట వినేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అలాగే యెషయా 1:19 కూడా చదువుకుందామండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. అక్కడ అది రాశాడు దేవుడు, ఇక్కడ ఇది రాశాడు. చాయిస్ ఎవరిదండి? దేవుడు బలవంతం చేయడు, కానీ నువ్వు చెయ్యాలని ప్రోద్బలిస్తాడు. దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరము ద్వారా మాట్లాడతాడు, పాట ద్వారా మాట్లాడతాడు దేవుడు. కానీ నిన్ను బలవంతం చేయడు, నీ ముందు అన్ని పెడతాడు. నీవు ఆశీర్వాదం కావాలంటే నువ్వు వేరే ఆప్షన్ అనేటువంటిది ఇంకోటి లేదు. అదేంటంటే దేవుని మాట వినటమే. దేవుని మాట వినుట వలన దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ విధవరాలు గనక వినకుండా, ఏలియా మాట వినకుండా దేవుడి యొక్క దర్శనాన్ని పక్కన పెట్టేసి, దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేసి, ఈ ప్రవక్త అంటే అన్నాడులే, ముందు నా సంగతి చూసుకుందాం, నా కొడుకు సంగతి చూసుకుందాం అనుకుని ఆమె ఆ పిండిను చేసుకుని తినేసేసి ఉండుంటే ఆమె జీవితం అంతటితో ఫినిష్ అయిపోయేది. మహా అయితే ఆ అప్పాలు చేసుకున్న తర్వాత ఆ పూట కొన్ని గంటలు బ్రతికేదేమో ఆమె కుమారుడు కానీ ఎప్పుడైతే దేవుడు సంధించి నా యొక్క ప్రవక్త వస్తున్నాడు, అతను పోషించాలి అని చెప్పినప్పుడు, నా దగ్గర అది లేదు, నా దగ్గర నూనె లేదు, నా దగ్గర పిండి లేదు, నేను ఎలా చేయగలను అనేటువంటి మాటను కాక దేవుని మాటను అవలంబించి దేవుని ఆజ్ఞను ఆమె శిరస వహించి, ఎప్పుడైతే తన సంగతి, తన కుమారుడి సంగతి చూసుకోకుండా దేవుని యొక్క ప్రవక్తను ఎప్పుడైతే పోషించిందో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే ఆమె మరి శిరస వహించిందో, దేవుని మాటను ఎప్పుడైతే ఆమె చేసిందో, ఆమె బ్రతికినంత కాలము కూడా ఆమెకు తిండికి లోటు లేకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, సారెపాతు మొత్తములో ఆ విధవరాలు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా సారెపాతు విధవరాలనే దేవుడు ఎంచుకున్నాడు. మనము కూడా దేవుని బిడ్డలారా, సారెపాతు విధవరాలను ఎంచుకున్న రీతిగా మనందరిని కూడా దేవుడు ఎంచుకోవాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. కలిగి ఉండడమే కాదు, మనం చెయ్యాలి కూడా. పుట్టి ఆలోచన ఉంటే సరిపోదు. ఎప్పుడు కూడా దేవునికి నేనేం చేయాలి, నా బ్రతుకు ద్వారా ఏం చేయాలి, నా ఇంటి ద్వారా ఏం చేయాలి, నా వెహికల్స్ ద్వారా ఏం చేయాలి, నా ధనము ద్వారా నేనేం చేయాలి దేవుడికి, నా సమయం ఇవ్వాలి దేవుడికి, ఏదో ఒక పని చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన ఆలోచన అదే ఉండాలి. నేను దేవుని కొరకు ఏం చేయాలి. ఎంతసేపు నాది, నా కుటుంబం, నా పోషణ, నా డబ్బు అనుకుంటే ఎట్లా అండి? ఎట్లా? నేనేం చేయాలి దేవునికి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. సారెపాతు విధవరాలను ఎంచుకున్న రీతిగా ఆయన దృష్టికి, ఆయన మనస్సులోనికి మన జీవితం నచ్చే విధముగా మనం ఉండాలి. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. సమయంలో నువ్వు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, ఇజ్రాయేల్ ప్రదేశములో, ఆ దేశములో ఎంతోమంది విధవరాళ్ళు ఉండగా నాయన స్పష్టముగా లోకా సువార్త ద్వారా మాకు తెలియజేసావయ్యా. నువ్వు సారెపాతు విధవరాలను నువ్వు ఎంచుకున్నావు తండ్రి, నీకు వందనాలయ్యా, వందనాలు. అలాగే మేమందరము కూడా నాయన నీ ఎన్నికలో మేము ఉండాలయ్యా. హల్లెలూయా. నీ ఎన్నికలో మా బ్రతుకులు ఉండాలయ్యా. నీ కనుదృష్టి మా మీద ఉండాలి ప్రభువా. నాయన నీవు ఆజ్ఞాపిస్తే ఏ తెగులు మాకు ఉండదయ్యా. నీవు ప్రభువా తండ్రి కనికరిస్తే ఏ కీడు మమ్మలను అంటదయ్యా. నా తండ్రి, సారెపాతు విధవరాలకి నాయన ఏ లోటు లేకుండా నువ్వు దీవించావు ఆమెను, ఆమె కుమారుడిని. అదే విధముగా ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితము నాయన ఎండిపోయినదిగా కాక చిగురించేదిగా ఉండాలి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. లేమిలో ప్రభువా నా తండ్రి వారు ఉండడానికి వీలు లేదు ప్రభువా. నాయన తండ్రి అయ్యా, సమృద్ధి అయినటువంటి జీవితం బిడ్డలకు దయచేయమయ్యా. ఆర్థికముగా సమృద్ధిని దయచేయమయ్యా. ఆత్మీయంగా సమృద్ధిని దయచేయము నాయన. ఏ లోటు బిడలకున్నదో ఆ లోటుని మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు. అంతేకాదయ్యా, బిడలు నా తండ్రి నీ ఆజ్ఞను ప్రభు పాటించేవారుగా, నీ మాటను వినేవారుగా నా తండ్రి, నీ కొరకై నా తండ్రి బిడలు బ్రతుకుట వారు నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.